నేను మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు వీటితో ఫుల్ టైం పాస్ అయిపోద్ది అనమాట. పుంజు ఇప్పుడే బయటకు వచ్చింది, అందుకే దాని హడావుడి. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను మొన్న రీసెంట్గా మమ్మీకి కొంచెం ఫీవర్ వచ్చిందని చెప్పి నేను మమ్మీని చూడడానికైతే ఊరికి వెళ్ళానన్నమాట. ఇంకా కొన్ని డేస్ అయితే ఉన్నాను. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మా పెరటిలో కరివేపాకు చెట్టు ఉందన్నమాట. ఇంకా నేను వచ్చేస్తున్నా అని చెప్పి నేను వచ్చే ఆ రోజు ఈవినింగ్ 4కి అట్లా ఇంకా కరివేపాకు అయితే కోస్తుందన్నమాట. చక్కగా బాగా ముదిరినాకైతే బాగుందండి చెట్టు నిండా. ఇంకా కొన్ని ఆకులు అయితే కోసి నా కోసం ప్యాక్ చేస్తుంది మమ్మీ. ఎలాగో మాకు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. చక్కగా ఒక 1 మంత్ వరకు అయితే నాకు వచ్చేస్తుందండి కరివేపాకు. మమ్మీ నేనైతే ఈరోజు కరివేపాకు కోయడానికి అయితే చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. టైం వచ్చేసరికి ఇక్కడ 4 అయితే దాటింది, కానీ ఎండ చూడండి ఏ వజానేస్తుంది అంటే మామూలుగా లేదు. అంటే ఇది మన పెరట్లో పెరిగిన మొక్క కాబట్టి అక్కడక్కడ పురుగులు ఉంటాయి కదా. ఇంకా మమ్మీ చెప్తున్నారు కొంచెం చూసుకోయి పురుగులు ఉంటాయేమని చెప్పి మమ్మీ కూడా మంచి ఆకుని ఏరైతే కోస్తున్నారు. అది మెయిన్ రోడ్ పక్కనే ఇల్లండి. సో ఇంకెప్పుడు అట్లా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. మాకు కొంచెం టైం పాస్ అవుతుంది, బోరింగ్ అనేది ఏమి ఉండదు. ఆకైతే చూడడానికి చాలా బాగుంది, చక్కగా బాగా ముదిరిపోయింది. ఈ ముదిరిన ఆకుతో కరివేపాకు కారం పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బాగా ముదిరింది, చెట్టు బాగా స్ట్రైట్గా ఎదిగిపోయింది, కొమ్మలు అందట్లేదు. మమ్మీ దీన్ని ఎప్పుడూ నరికేస్తూ ఉంటారు, మళ్ళీ కొత్తగా చిగురు వస్తూ ఉంటుంది. మొన్ననే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ మొత్తం నరికేసిందంట, మళ్ళీ చక్కగా చిగురు వచ్చేసింది. ఇంక ఇట్లా మేము ఊరికి వచ్చినప్పుడల్లా టైం 4 అయినా కానీ ఎండ మాత్రం ఏం తగ్గల, అట్లానే ఉంది. ఇలా ముదిరిన ఆకుతో కరివేపాకు కారం చేసుకుంటే బాగుంటుంది కదా. అవును, కారానికి చాలా బాగుంటుంది ఇట్లా బాగా ముదిరింది. మీరు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? చక్కగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా కరివేపాకు కానీ అలాగే మందారాకు కానీ ఇట్లానే కోసుకొని మీరు కూడా ప్యాక్ చేసుకుని వెళ్తారా? మీరు కూడా ఇట్లానే ప్యాక్ చేసుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏరుదాం ఇప్పుడు చూసి బాగున్నా కొంచెం రాలండి తీసేద్దాం. ఇప్పుడు మందారాకు కోసుకోవడానికి అయితే వెళ్తున్నాం. మనం ఎవ్రీ వీక్ హెడ్ బాత్ చేస్తాం కదా, చేసినప్పుడు కుంకుడుకాయలు నానబెట్టుకున్నప్పుడు దాంతోపాటు కొన్ని మందారాకులు వేసుకుని నానబెట్టుకొని తలస్నానం చేస్తే మనకి చుండ్రు ఉన్న పోతుంది, అలాగే హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఇట్లా మందార చెట్టు ఉన్న వాళ్ళు ఇలా మందారాకులు కోసుకొని తలస్నానం చేయండి. నేను మా ఊరికి వచ్చినప్పుడల్లా ఇట్లా మాకు ఎప్పుడు మందార చెట్లు ఉంటూనే ఉంటాయి కదా. ఇంకా మమ్మీ ఇట్లా కొన్ని ఆకులు అయితే కోసి కవర్లో చుట్టి నా కోసం పంపిస్తారనమాట. ఇది ముద్ద మందారం చెట్టు, పువ్వులన్నీ అటు సైడ్ పూస్తాయి అన్నమాట. కొమ్మలన్నీ ఇటు వాలిపోతున్నాయని చెప్పి నాన్న ఇటు సైడ్ మొత్తం కొట్టేశారు, ఇంకా అన్నీ రోడ్ సైడే ఉన్నాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళం అయితే ఏం చేయాలంటే లేత కోసుకోకుండా చక్కగా బాగా ముదిరిన కోసుకొని స్టోర్ చేసుకోవాలండి. అప్పుడైతే నిల్వ ఉంటాయి ఆకులు, ఆకు అనేది కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. 1 month ఉంటుంది కరెక్ట్గా. చక్క ఇట్లా బాగా ముదిరిన ఆకులను కోసుకోవాలి.
చూడండి, మనం ఆకుల్ని తుంపుకునేటప్పుడు ఇట్లా కాడలతోనే తుంచుకోవాలండి. ఆ కాడల్లో కూడా జిగురు ఉంటుంది. సరిపోతాయి అనుకుంటా. సరిపోతాయమ్మా. మా మమ్మీ చూడండి సరిపోతాయి అని చెప్పినా ఇంకా కోస్తూనే ఉన్నారు. ఇది బాగా ముదిరింది కదా ఆకు. అవును. స్కూలు హాస్టల్లో కుంకుడుకాయల ఆట వచ్చి మందారాకును కోసేసుకున్నాము. కరివేపాకు కూడా కోసి ఇలా కింద వేసుకున్నాము. ఇప్పుడు వీటిల్లో ఏమైనా చిన్న చిన్నగా ఏమైనా పురుగులు పట్టినవి ఏమైనా ఆకులు ఉంటాయి కదా, అవి చక్కగా ఏరేసుకొని కవర్లో ప్యాక్ చేసేసుకుంటాం. చూసారు కదా, మందారాకును కూడా కోసేసుకున్నాం, కరివేపాకును కోసేసాం. ఇప్పుడు మమ్మీ నేను కూర్చొని వీటిని చక్కగా శుభ్రంగా ఏరేసుకొని 2 కవర్లో ఇలా ప్యాక్ చేసేసుకుని ఇంకా నేను తీసుకెళ్తాను అనమాట. నేను ఎప్పుడు వచ్చినా మమ్మీ నా కోసం ఇట్లానే చేసి పెడతారు. మీ పేరెంట్స్ కూడా ఇలానే చేస్తారా? మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందే ఇలా మనం చక్కగా ఏరేసుకుంటే ఇంటికి వెళ్ళాక నాకు ప్రాబ్లం అయితే ఉండదు. మన పెరటిలో పెరిగిన కరివేపాకు చాలా బాగుంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. మెయిన్ ఎటువంటి మందులు లేకుండా పెరిగిన ఆకు కదా, చాలా బాగుంది. నాకు ఇది వచ్చేసి 1 మంత్ అలా ఉంటుందండి. మందారాకు కూడా 1 మంత్ వరకు వచ్చేస్తుంది ఈజీగా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.